నువ్వు నన్ను తాకడానికి వీల్లేదు. నీ చూపు కూడా నా మీద పడకూడదు. నిన్ను చూస్తుంటేనే కంపరంగా ఉంది. విజయ్, నువ్వు నందిని ఇద్దరు ఒకటవ్వాలి. మీరిద్దరూ కలవాలి. నాకు మా అమ్మ నాన్న ఉంటే చాలు విజయ్, చాలు. ఇక్కడికెందుకు వచ్చావు? నీతో మాట్లాడాలి నందిని. అంతా అయిపోయింది కదా, ఇప్పుడేం మాట్లాడాలి? బయటికి పో. నందిని ప్లీజ్, నేను చెప్పేది విను. నేను వినను, బయటికి వెళ్ళు. నేను నిన్ను డిస్టర్బ్ చేయడానికి రాలేదు, ఒక 5 నిమిషాలు నీతో మాట్లాడడానికి వచ్చాను. నందిని, నిజానికి ఇంటికి రావడానికి కూడా నా మనసు ఒప్పలేదు. క్షమించరాని తప్పు చేశారని నాకు తెలుసు. మరి తెలిసి కూడా ఎందుకు వచ్చావు? నువ్వు నన్ను ఈ పరిస్థితుల్లో క్షమిస్తావని రాలేదు. ఎలాంటి పరిస్థితుల్లో తప్పు జరిగిందో నీకు ఆల్రెడీ చెప్పాను. చిన్నప్పటి నుంచి నాకు జానకికి మధ్య ఉన్న అనుబంధం నీకు తెలుసు. తన పసుపు తాడు నాకు ఆయుష్నిచ్చింది. అప్పటినుంచి జానకి ఎన్ని కష్టాలు పడిందో నీకు తెలుసు. జానకి గాని హరిమావయ్య గాని మా కోసం చాలా త్యాగాలు చేశారు. జానకి కోసం నిన్ను మోసం చేయాలనే ఉద్దేశం నాకు లేదు. ఆ ఉద్దేశమే ఉంటే మళ్ళీ తిరిగొచ్చేవాడినే కాదు. అంటే నువ్వు నిజాయితీ పరుడువా? నాతో భర్తగా శారీరక సుఖం అనుభవించి మళ్ళీ జానకితో కూడా అరకుల సంసారం చేశావు. నువ్వు మోసగాడివి కాదా? నాకు నిన్ను మోసం చేసే ఉద్దేశం లేదు. పరిస్థితులు నన్ను నీ ముందు మోసగాళ్ళ నిలబెట్టాయి. జానకి అంటే నాకు ప్రాణం. కానీ పరిస్థితుల వల్ల తన నుంచి నేను దూరంగా ఉండాల్సి వచ్చింది. తండ్రి తీర్పు ప్రకారం తాళిని తీసేసింది, నీకు అప్పగించింది. మనం సుఖంగా ఉండడం కోసం మనకి అడ్డు రాకుండా తను చనిపోవాలనుకుంది. చిన్నప్పటి నుంచి కళ్ళ ముందు పెరిగిన జానకి చనిపోతుందంటే తట్టుకోలేకపోయింది నందిని. మన కోసం ఒక ప్రాణం పోవడం కరెక్ట్ కాదు. పైగా జానకి అనాథ శవంలా చనిపోతుందే అనే ఒక బాధ, అది ఎవరికి చెప్పుకోలేని ఇంకొక బాధ. నరకం అనుభవించాను నందిని. అందుకే నీకు ఎలా చెప్పాలో తెలియక జానకిని అరకుకి తీసుకెళ్లిపోయాను. కానీ మీరంతా నేను జానకి లేచిపోయావని అపార్థం చేసుకున్నారు. నిజంగా నేను మోసం చేయాలి అనుకుంటే ఆ రోజే మీ అందరికీ చెప్పి నాకు జానకి కావాలి అని, తను లేకుండా నేను ఉండలేనని చెప్పి వెళ్ళిపోయేవాణ్ణి. కానీ నేను అలా చేయలేదు. ఎలాగైనా జానకి ప్రాణం తీసుకోకుండా కాపాడి ఆ తర్వాత తిరిగి నీ దగ్గరికి వచ్చేద్దామని అనుకున్నాను. 30 రోజుల తర్వాత జానకిని చచ్చిపోమని చెప్పి ప్లాన్గా తనకి జీవితం మీద ఆశ కలిగేలా చేశాను. చివరి రోజు వచ్చేసరికి తను బతకాలనుంది అని చెప్పింది. ఆ పరిస్థితిలో నాకేమీ అర్థం కాలేదు. నువ్వు సంతోషంగా ఉండాలి, ఎవరి ప్రాణాలు పోకూడదనే ఈ శవాల నాటకం ఆడాం నందిని. ఇందులో తప్పేదైనా ఉంటే అది నాది, అంతేకాని జానకి ఎలాంటి తప్పు చేయలేదు నందిని.
ఈ సవాల్ నాటకంలో నీ జీవితం తలకిందులవుతుందని నేను ఊహించలేదు. నేను చనిపోయినని తెలిస్తే నువ్వింకో పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటావనుకున్నాను. కానీ నువ్వు ప్రెగ్నెంట్ అయ్యి నా మీద ఇంత ప్రేమ పెంచుకుంటావని నేను ఊహించలేదు నందిని. ఇదంతా జానకి మీద ప్రేమతోనూ నీ మీద అయిష్టంతోనూ చేయలేదు. ఒక మనిషిగా చేశాను. ఒక ప్రాణాన్ని కాపాడాలన్న ఒకే ఒక ఆశతో చేశాను. నేను మోసగాని కాదు. నేను మోసం చేయాలనే ఉద్దేశం నాకు లేదు. నేనున్న పరిస్థితులు నన్ను అలా చేయించాయి. ఆ పరిస్థితులేంటో చెప్తే నువ్వు నన్ను అర్థం చేసుకుంటావేమోనని ఆశతో ఇదంతా చెప్పాలనుకున్నాను. చెప్పాను. సరే, ఏదేమైనా నేను ఆడి నీ సవాల్ నాటకం వల్ల నువ్వు ఎంత సఫర్ అయి ఉంటావో అర్థం చేసుకోగలను. చెయ్యని తప్పుకి జానికి ఒంటరిదయింది. అలాగే నన్ను దూరం చేస్తూ నువ్వు ఒంటరిదాన్ని చేసుకుంటున్నావు. నన్ను ఎంత బాధ పెట్టినా నేను భరిస్తాను. అవమానించినా తట్టుకుంటాను. కానీ నీ గురించి నువ్వు ఆలోచించు. నీ కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించు. నువ్వు ప్రశాంతంగా ఉండు. నువ్వు కోరుకున్నట్టుగానే మావయ్య చేశారు. ఇంకే ఇంతటితో నీ కోపాన్ని వదిలేనందిని. జరిగిన దానికి పూర్తి బాధ్యత నాది. నేను తప్పు చేశాను. నన్ను క్షమించినందిని. అయిపోయిందా? అయిపోయిందా నీ నాటకం? అంటే ఏంటి? ఇప్పుడు జానకిని వదిలేశాను, నీ దగ్గరే ఉంటాను, నన్ను క్షమించు అంటావు, అంతేనా? వద్దు, ఇంక నీ నాటకాలు నేను నమ్మను. నీ మాటలు చేతలు నమ్మడానికి నేనే పిచ్చిదాన్ని కాను. నువ్వు చేయాల్సింది చేశావు. ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. అంతకంటే మన మధ్య ఏమీ లేదు. నందిని, నీ మనసులో కోపం పోవాలంటే నువ్వు నన్ను ఏం చేయమంటావో చేస్తాను. నీ కాళ్ళు పట్టుకుని నన్ను క్షమించమని అడగాలా? ఏయ్, నటించింది చాలు. వద్దు, వెళ్ళిపో. నా మనసు ఇక కరగదు. కరిగిపోవడానికి నేను జానకిని కాదు, నందినిని. ఈ జీవితంలో నేను క్షమించడం అంటూ జరగదు. వెళ్ళిపో. నందిని, ఎందుకింత ఆవేశపడుతున్నావు? ముందు నువ్వు రూమ్ లోంచి బయటకు వెళ్తావా లేదా? అది కాదు నందిని. వెళ్ళు. నిన్ను నందిని, వెళ్ళు. వెళ్ళి ఇక్కడి నుంచి. నందిని, వెళ్ళు. నందిని, నా మాట విను. నా మాట విను. నందిని, ఏం చేస్తున్నావు? తోసేశాను. కనిపించట్లేదా నీకు? విజయ్, ఏంట్రా ఇదంతా? ఏం లేదులేమ్మా, నువ్వు వెళ్ళి పడుకో. నందిని, భర్తతో ఇలాగైనా ప్రవర్తించేది? ఓహో, ధర్మం చెబుతున్నారా? మరి బతుకుండగానే పెళ్ళాం చచ్చిపోయిందని చెప్పినప్పుడు ధర్మం అప్పుడు గుర్తుకు రాలేదా మీకు? ఇంకోసారి నా రూమ్ లోకి వచ్చినా నన్ను క్షమించమని అడిగినా ఇంతకంటే ఈసారి ఎక్కువగా రియాక్ట్ అవుతాను. గుర్తు పెట్టుకో. ఏంటత్తయ్యా, నందిని సంగతి తెలిసి కూడా మరిదిగారు రూంలోకి వెళ్ళటం ఎందుకో? అవమానాల పాలు అవ్వడం ఎందుకో? అమ్మో తల్లి, నీకు దండం పెడతాను, వెళ్ళు. అలాగే. గుడ్ నైట్ మరిదిగారు.
పంతులు గారు, నందిని పేరు మీద అర్చన చేయించండి. అలాగేనమ్మా. పూజారి గారు, నందినికి పుట్టబోయే బిడ్డ జానకి పేరు మీద అర్చన చేయించండి. ఓం జానకి నామదేశం కేశవాయ నమః నారాయణ మాధవాయ నమః గోవిందాయ నమః స్వామి, నందిని మనసు మారాలి, తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి. నందిని పండంటి బిడ్డని కాని విజయ్తో క్షేమంగా ఉండాలి. ఎలా ఉన్నావు జానకి? బాగున్నాను విజయ్. నందిని బాగా మొండిగా ప్రవర్తిస్తుంది జానకి. జగముండిని కూడా నీ ప్రేమతో నువ్వు మార్చగలవు విజయ్. నన్ను శవంలాగే చూస్తుంది. మనస్ఫూర్తిగా క్షమాపణలు అడిగినా నన్ను అవమానించింది. అది నందిని కోపం మాత్రమే. మారుతుందని నాకు నమ్మకం లేదు. నాకు నీ మీద నమ్మకం ఉంది విజయ్. ఆ మల్లేశ్వరిని చూస్తుంటే రక్తం మరిగిపోతుంది. కాని వదిన కదా అని నా కోపాన్ని చంపుకుంటున్నాను. అది నీ సంస్కారం. మల్లేశ్వరి చేతిలో నందిని కీలుబొమ్మైంది జానకి. కొంత టైం పడుతుంది విజయ్, కానీ మన ఒప్పందం ప్రకారం నందినిలో మార్పు తీసుకురావాలి. ఆ ఇంటిని చక్కదిద్దే బాధ్యత నీదే. ప్రయత్నం చేస్తున్నాను. జానకి, 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 సూర్య నన్ను చాటుగా గమనిస్తున్నాడేంటి? నందిని కోసం. అక్కడ స్క్రీన్ మీద చూడు.
బేబీ చాలా హెల్తీగా ఉందమ్మా. గ్రోత్ కూడా గుడ్. 20 వీక్స్ 1 డే అయింది. బేబీ వెయిట్ 480 గ్రామ్స్ ఉంది. ఎలాంటి టెన్షన్స్ లేకుండా సంతోషంగా ఉంటే బేబీకి మీకు మంచిది. అలా ఉండేటట్టు మీరే కోఆపరేట్ చేయాలి. అలాగే డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. యువర్ మోస్ట్ వెల్కమ్. ఎక్స్క్యూజ్ మీ. అక్క, ఇందాక డాక్టర్ గారు బేబీని చూపించారు. ఎంత ముద్దుగా ఉందో తెలుసా? ఆ తల, ముక్కు, చెంపలు భలే ముద్దుగా ఉన్నాయక్క. బేబీని ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తోంది. కానీ 4 నెలలు వెయిట్ చేయాలి. నీకు చాలా ఆశలున్నాయి నందిని. నువ్వు డెలివరీ అయి బిడ్డను కూడా చూస్తావా? అన్ని ఆశలు పెట్టుకోకమ్మా. ముందు నీ మొగుణ్ణి పైకి పంపిస్తాను, ఆ తర్వాత వాడి వంశాంకురాన్ని చంపేస్తాను. నీ బిడ్డ భూమి మీదే పడే ఛాన్సే లేదు. నువ్వు తల్లివయ్యే ఛాన్స్ అస్సలే లేదు. భవిష్యత్తులో ఏదో ఒక రోజు నువ్వు బాధపడవలసి వస్తుంది. ఆ రోజు విజయ్ విజయ్ నువ్వు కలవరించినా వాడు నీకు దక్కడు. ఇది అత్తగా కాదు, వాడి అమ్మగా ఆక్రోశంతో నీకు శాపం పెడుతున్నాను. శభాష్!